హైదరాబాద్ లో న్యూ ఇయర్ జోష్ మొదలైంది. క్లబ్ పబ్లలో ఇప్పటికే రద్దీ ఏర్పడింది. డీజే స్టెప్పులు, స్పెషల్ ప్రోగ్రామ్స్ తో ఈవెంట్స్ నిర్వహిస్తున్నారు. సిటీలో దాదాపు 100కు పైగా ఈవెంట్స్ నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా నగర శివారులో ఇప్పటికే ఈవెంట్స్ మొదలయ్యాయి. బాలీవుడ్, టాలీవుడ్ సెలబ్రిటీలతో స్పెషల్ ప్రోగ్రామ్స్ చేయిస్తున్నారు. ఇక వేడుకలపై పోలీసులు కఠిన ఆంక్షలు విధిస్తున్నారు. గీత దాటితే చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. రాత్రి 1 గంట తర్వాత వేడుకలు వద్దని సూచిస్తున్నారు పోలీసులు. ముఖ్యంగా డ్రగ్స్ వినియోగంపై కఠినంగా వ్యవహరిస్తామన్నారు. ఇప్పటికే 3 కమిషనరేట్ల పరిధిలో ముమ్మర తనిఖీలు చేస్తున్నారు పోలీసులు. దీనిపై మరింత సమాచారం సదానందం అందిస్తారు. సదా, న్యూ ఇయర్ వేడుకలు ఎలా ఉన్నాయి? శ్రవంతి, సిటీలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్కి అంతా రెడీ అవుతుంది. మరి కాసేపట్లో ఇటు సిటీ జనాలంతా కూడా న్యూ ఇయర్ జోష్ మోడ్లోకి వెళ్ళబోతున్నారు. ఒకవైపు సిటీలో కొన్ని పబ్స్, అలాగే క్లబ్స్, ప్రైవేట్ ఈవెంట్స్ తోటి జనాలు అక్కడ ఎంజాయ్ చేస్తే కొంతమంది తమ ఇళ్లలో ఎంజాయ్ చేస్తున్నారు. మరికొంతమంది మాత్రం వాళ్ళ ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ తోటి కలిసి వాళ్ళ ఇళ్లలోనో లేకపోతే ఇంటి పైన ఉండి ఎంజాయ్ చేస్తున్నారు. సో దీంతో ఇక్కడ సిటీలో ఉన్న అన్ని వైన్ షాప్స్లు అన్నీ కూడా ఫుల్ రష్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఈవినింగ్ 5 o'clock నుంచి ప్రతి వైన్ షాప్, సిటీలో ఎక్కడ చూసుకున్నా ప్రతి వైన్ షాప్ దగ్గర జనాలంతా కూడా వచ్చి మందు కొనుగోలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. యాక్చువల్గా అయితే మామూలు రెగ్యులర్ డేస్లో వైన్ షాప్స్ 11 o'clock వరకు, అలాగే బార్లు 12 o'clock నైట్ వరకు ఉంటాయి. కాకపోతే ఈ రోజు మాత్రం గవర్నమెంట్ ఒక 1 hour రిలాక్సేషన్ టైం ఇచ్చింది. అంటే వైన్ షాప్స్ ఈరోజు 12 o'clock వరకు ఉంటాయి, బార్లు మాత్రం 1 o'clock వరకు ఉంటాయి. అంటే ఈరోజు జనాలు ఎక్కువగా ఈ మందు లిక్కర్ కొనుగోలు చేస్తారు. వాళ్ళ ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీస్తో కానీ ఎక్కువగా ఎంజాయ్ చేసే వాళ్ళు వైన్ షాప్లోకి వచ్చి తీసుకొని వెళ్తారు. కాబట్టి సో ఎక్కువ ఈరోజు రష్ ఉంటుంది. కాబట్టి 1 hour పాటు ఇక్కడ ఆల్రెడీ రిలాక్సేషన్ ఇచ్చారు. మరోవైపు ఇప్పటికే ఈ వైన్ షాప్లు అన్నీ కూడా పూర్తిగా వాళ్ళకు కావాల్సినంతగా ఆల్రెడీ స్టాక్ తెచ్చిపెట్టుకున్నాయి. కానీ అయిపోయినా కూడా తిరిగి మళ్ళీ తెప్పిస్తున్నాయి. మనం చూసుకోవచ్చు. ఆల్రెడీ కృష్ణానగర్లో ఉన్న వైన్ షాప్ దగ్గరకు వచ్చాము. ఆల్రెడీ వీళ్ళు ఈరోజు ఈ న్యూ ఇయర్కి సంబంధించి 31st రోజు సేల్స్ ఎక్కువ ఉంటాయని నిన్ననే ఫుల్ స్టాక్ తెచ్చిపెట్టుకున్నారు. కానీ స్టాక్ అంతా తిరిగి అయిపోవడంతో మళ్ళీ ఆర్డర్ పెట్టించుకొని మళ్ళీ స్టాక్ తెచ్చుకుంటున్నారు. సో మనం చూస్తున్నాము స్టాక్ అన్లోడ్ చేసేది చూస్తున్నాం మనం విజువల్స్లో. ఇక్కడ జనాలు కూడా పెద్ద ఎత్తున వచ్చి వైన్ షాప్లో ఉన్న స్టాక్ అంతా కొనుగోలు చేయడంతో ఇక్కడ వైన్ షాప్స్ అంతా కూడా ఖాళీ అయిపోతుంది. ఇక్కడ చూసుకోవచ్చు జనాలు కూడా ఎక్కువగా ఉన్నారు. సో ఇక్కడ కేవలం ఇది ఒకటే కాదు, సిటీలోని చాలా వైన్ షాప్స్ దగ్గర ఇలాగే సిచ్యువేషన్ ఉంది. సో మనం చూసుకోవచ్చు ఇక్కడ వైన్ షాప్లో ఎవరెవరికి ఏమేం కావాలో ప్రతిదీ కూడా అందుబాటులో వస్తున్నారు. సో బ్రదర్ ఎట్లుంది? బాగుంది సార్, బాగుంది, చాలా బాగుంది. అన్ని బీర్లో విస్కీలు అన్ని ఫుల్ బాటిల్స్ అన్ని బాగానే ఉంది. మామూలు నిన్న మొన్న ఎట్లుండే? నిన్న మొన్న తక్కువ, ఇలా ఫుల్ బాగుంది, పర్వాలేదు. జనాలు ఎక్కువ ఏం మందు కొనుక్కోతారు? అన్ని విస్కీలు, బ్రెయిన్ స్ప్యాడ్, రాల్ స్టాక్, బీర్లు అన్ని, వైన్లు అన్ని ఏంది మళ్ళీ కొత్త స్టాక్ తెప్పిస్తారా? అయిపోయిందా? అయిపోయింది, మళ్ళీ స్టాక్ తెప్పిస్తున్నాం. అయిపోయింది, కావాల్సినంత తెచ్చిపెట్టుకోలే? అయిపోయినాయి సార్, అయిపోతున్నాయి, తెస్తున్నాయి, అయిపోతున్నాయి. ఓకే సార్. మనం చూసుకుంటున్నాం ఇక్కడ వీళ్ళ వైన్ షాప్లో కూడా ఫుల్ హడావిడి అయితే కొనసాగుతుంది. ఎందుకంటే రెగ్యులర్గా మామూలుగా ఒక్కో వైన్ షాప్లో ఒక 2-3 పనిచేస్తే దాంతో వాళ్ళు వైన్స్ అంతా అమ్ముతారు. కానీ ఈ రోజు మాత్రం మనం చూస్తే ఒక 10 members ఎవరెవరికి కావాల్సిన అన్ని ఇవ్వడానికి 10 మంది ఉన్న వర్కర్స్ ఉన్నా కూడా సరిపోతలేదు. అంత బిజీగా ఉందని ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా చెప్తున్నారు. సో మనం చూసుకోవచ్చు ఇక్కడ వైన్ షాప్లోకి స్టాక్ వస్తుంది, వాళ్ళు వస్తున్నారు, జనాలు వస్తున్నారు, కొనుక్కొని పోతున్నారు. మనం ఇక్కడ చూస్తే హడావిడి, ఇక్కడ ఏది అడుగుతున్నారో అది అక్కడి నుంచి తొందరగా తెచ్చిస్తున్నారు. సో అంత రష్ అనేది మనకి ఇక్కడ క్లియర్ గా కనిపిస్తుంది. సో ఈ రష్ అనేది ఇప్పుడే కాదు, ఈవినింగ్ 5 o'clock నుంచి ఇట్లాగానే ఉందంటున్నారు. సో ఈ రష్ ఈవినింగ్ 12 వరకు ఇట్లాగే కొనసాగే అవకాశాలు ఉన్నాయి. ఎస్పెషల్లీ ఎక్కువగా ఏంటంటే ఈ ఏరియాలో, కృష్ణానగర్ ఏరియాలో వైన్ షాప్ లో జనాలు, ఎందుకంటే ఇక్కడ కొన్ని బస్తీలు ఉంటాయి. సో అట్లాంటి జనాలంతా కూడా వైన్ షాప్లకే వచ్చి ఎక్కువగా తీసుకెళ్తారు. వాళ్ళ ఫ్రెండ్స్ తో, వాళ్ళందరితోటి కలిసి తాగుతారు. కాబట్టి ఈ ఏరియాలో రష్ అయితే మిగతా ఏరియాస్ తో కంపేర్ చేస్తే ఈ ఏరియాలో రష్ అయితే ఎక్కువగా కొనసాగుతుంది. కేవలం వైన్సే కాదు, వైన్స్ దగ్గరికి ఇక్కడికి వచ్చిన వాళ్ళు కొంతమంది స్టఫ్ కొనుక్కోపోవడానికి, కొంతమంది నాన్ వెజ్ కొనుక్కోపోవడానికి కూడా చాలా మంది వస్తున్నారు. సో వీళ్ళు కూడా రెగ్యులర్ డేస్ కంటే ఎక్కువగా వీళ్ళు స్టఫ్ తెచ్చి అమ్ముతున్నారు. బ్రదర్ ఎట్లుంది ఇవాళ? చాలా బాగుంది ఇలా గిరాకీ ఎట్లుంది? ఇలా డబాలు ఉంది అన్న, డబాలు ఉంది. ఏమేమి చేస్తున్నావు నువ్వు? చేపలు, చికెన్, చూడు ఇది ఫిష్ ఫ్రైయా? ఫిషెస్. అవునన్నా. మామూలుగా రోజు ఎన్ని అమ్ముతావు, ఇవాళ ఎన్ని అమ్ముతున్నావు? రోజు
20-25 అమ్మితే ఇవాళ 40 కిలోలు అమ్ముతున్నాను. అవునా? ముందే తెచ్చి పెట్టుకున్నావా మరి? తెచ్చుకున్నాను స్టాక్ ఇవాళ. తెచ్చుకున్న స్టాక్ ఉందా ఇంకా? ఉన్నదన్న, ఉన్నది ఇలా 12 గంటల వరకు కదా. 12 గంటలు ఇంకో గంట ఎక్కువ కదా? అవునన్న. సరిపోతుంది అప్పటి వరకు? సరిపోతుంది అన్న. మరి ఇలా గిరాకీ పెరిగిందని రేట్ ఏమన్నా పెంచినావా? అదే సేమ్ రేటా? సేమ్ రేట్ అన్న. అట్లా మళ్ళీ రెగ్యులర్ ఉంటుంది కదా గిరాకీ. నైట్ 12 వరకు ఉంటుందా గిరాకీ? 12 వరకు ఉంటుంది. ఏమేమి అమ్ముతారు? చేపలు, చికెన్. చికెన్ 2. ఎంత పెద్ద పీస్? ఎంత ఫిష్? పెద్దది 50, చిన్నది 40 అన్న. చిన్నది 40. చికెన్ ఎట్లా? చికెన్ ప్లేట్ 50, సింగిల్ 30 అన్న. అవునా? ఎక్కువ ఏది తీసుకోవద్దు నీ దగ్గర? చికెన్, చేపలు 2 పోతాయి. 2 పోతాయా? మామూలుగా రోజు ఎట్లా ఉంటుంది? ఇప్పుడు చూస్తే మనకి ఇక్కడ ఫుల్ రష్ కనబడుతుంది. 20 కిలోలు చికెన్, 10 కిలోలు చేపలు అమ్మేది. ఇలా 40 కిలోల దాకా అమ్ముతాను. 40 కిలోల దాకా అంటే రెడీ కలిపి ఎట్లా? అది 30, ఇది 20 కిలోలు. మొత్తం 50 కిలోలు అమ్ముతాను. 50 కిలోలు. ఒక్కనే చేస్తావా? ఎవరైనా హెల్ప్ చేస్తారని? ఇక్కడ నేను ఒక్కనే చేసుకుంటా. ఒక్కనే చేసుకుంటావా? సో మనం చూస్తున్నాం కదా, ఇక్కడ కేవలం వైన్ షాపే కాకుండా ఇక్కడికి వచ్చిన ఇక్కడ చుట్టుపక్కల స్టఫ్ అమ్ముకునే వాళ్ళు, ఇక్కడ నాన్ వెజ్, ఇక్కడ మనం చూస్తున్నాం ఫిష్ కానీ చికెన్ కానీ ఇవన్నీ కూడా కొనుక్కోవడానికి ఎక్కువగా వస్తున్నారు. ఎందుకంటే మందు ఎంత అమ్ముడుపోతే, లిక్కర్ ఎంత అమ్ముడుపోతే దానికి తగ్గట్టు ఈ స్టఫ్ కూడా ఎక్కువగా అమ్ముడుపోతుంది. కాబట్టి వీళ్ళు కూడా ఎక్కువగా తెచ్చిపెట్టుకుంటామని చెప్తున్నారు. ఒకవైపు వైన్ షాప్ వాళ్ళు కూడా ఆల్రెడీ లాస్ట్ ఇయర్ మేము ఎంత స్టాక్ తెచ్చిపెట్టుకున్నామో, సో ఈసారి కూడా అంతే స్టాక్ తెచ్చిపెట్టుకున్నాం. లాస్ట్ 31st తెచ్చిపెట్టుకున్నంత. కానీ ఈసారి లాస్ట్ టైంతో కంపేర్ చేస్తే ఈసారి ఎక్కువగా సేల్ అవుతుంది. కాబట్టి మళ్ళీ ఆర్డర్ పెట్టేసి మళ్ళీ స్టాక్ కూడా తెప్పించుకుంటున్నామని వైన్ షాప్ వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు టైము 7:15 వరకు అవుతుంది కదా, సో ఇప్పటికే ఇంత రష్ ఉంటే నైట్ 12 వరకు ఇంకా ఎంత సేల్స్ అవుతుంది అని కూడా వాళ్ళు కూడా వెయిట్ చేస్తున్నారు. తప్పకుండా వైన్ షాప్ వాళ్ళు చెప్పేది ఏంటంటే లాస్ట్ ఇయర్ 31st అమ్ముడుపోయిన దానికంటే ఈసారి కూడా ఎక్కువగా అమ్ముడుపోయే అవకాశాలు అయితే మాకు కనిపిస్తున్నాయని వైన్ షాప్ వాళ్ళు చెప్తున్నారు. సో ఇది కేవలం హైదరాబాద్లో ఒక్క వైన్ షాప్ దగ్గర కాకుండా సిటీలోని చాలా వైన్ షాప్స్ దగ్గర ఇదే పరిస్థితి. కొంతమంది ఇటు ఈవెంట్స్కి వెళ్ళి వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటే చాలా మంది మాత్రం కొంత ఇటు మిడిల్ క్లాస్ వాళ్ళు కావచ్చు, కొంత లోయర్ క్లాస్ వాళ్ళు కావచ్చు, వాళ్ళు ఏంటంటే కొంతమంది ఫ్రెండ్స్ అందరినీ ఒక్క దగ్గరికి చేర్చుకొని వాళ్ళ బిల్డింగ్ పైన లేకపోతే ఒక ప్లేసుల్లో కూర్చొని తాగడం, లేకపోతే సిట్టింగ్ వేసుకొని వాళ్ళు కూర్చొని తాగడం లాంటివి చేస్తారు. కాబట్టి వాళ్ళంతా కూడా వైన్ షాప్కి వచ్చి వైన్స్ని కొనుక్కొని పోతున్నారు. ఇటు లిక్కర్ హార్డ్తో పాటు మరోవైపు బీర్లు కూడా ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారని వైన్ షాప్ వాళ్ళు చెప్తున్నారు. శ్రావంతి.